హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం అయితే ఈ పీస్ చూపించినప్పుడు గోల్డ్ ఎప్రికా అని చెప్పారు కదా, సో గోల్డ్లో పిక్ చూపించండి అనేసి అయితే అడిగారండి. సో ఈరోజు అయితే కనుక నేను ఆ పిక్ కూడా చూపిస్తాను. సో వీడియో అయితే కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఓకే, సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్ అయితే కనుక మీకు బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూపిస్తానండి. ఇది యాక్చువల్గా ఇది కూడా మనకి గోల్డ్ రెప్లికానే అనమాట. ఓకే, సో యాక్చువల్గా రియల్ సిల్వర్లో కూడా ఉంది, అలాగే గోల్డ్లో కూడా ఉంది. ఏంటంటే అవి జడవ్ కుందన్ స్టోన్స్ అనమాట. మనం యూజ్ చేసిన స్టోన్స్ ఏంటంటే కనుక ఇవి మనకి కెంపు స్టోన్స్ అనమాట. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ మనకి కింద మేకింగ్ కూడా ఏంటంటే డబుల్ స్టెప్తో మేకింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ డార్క్ గ్రీన్ స్పినల్స్, కింద అయితే వైట్ పోల్ అనమాట ఇదైతే కనుక. అండ్ షేడ్ అయితే కనుక ఇవి ఏంటంటే కొంచెం పిస్తా గ్రీన్ అంటారు కదా, సో ఆ షేడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. సో ఏ నెక్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే కనుక మీకు మైక్రో ప్లేటింగ్ చైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా వచ్చేసాయి అనమాట. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. మీకు బీడ్స్ మేకింగ్ వచ్చినా సరే చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో కొంచెం నేను ఆఫ్టర్నూన్లో తీస్తున్నాను అనమాట, అందుకే ఎండ అయితే ఇంకా పోలేదు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదండి, సో కొంచెం టైం కుదిరినప్పుడల్లా తీసేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇట్లా ఉంటుందండి సెట్ అయితే కనుక. ప్రైస్ చూపించేస్తానండి, కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. పీస్ అయితే చాలా చాలా బాగుంటుంది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత రీస్టాక్ కూడా వచ్చిందండి. ఓకే, ఇది యాక్చువల్గా చాలా మంది ఏంటంటే సిల్వర్ గోల్డ్ కొనుక్కోలేరు కదా, సో మేము ఏంటంటే కొంచెం అలాంటి రెప్లికాస్ అనేవి మేము ఇమిటేషన్లో చేపిస్తామన్నమాట. సో సేమ్ డిట్టో మోడల్ అయితే యూజ్ చేస్తాం. అండ్ మనం అందులో యూజ్ చేసే స్టోన్స్ అందులో కుందన్ స్టోన్స్ కదా, సో ఇవి ఏంటంటే మనకి కెంపు స్టోన్స్ అనమాట. సో ఆ స్టోన్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ బీడ్స్ అయితే కనుక మంచి హై క్వాలిటీ బీడ్స్ అండి. పుష్ బ్యాక్ వచ్చేసింది, బ్యాక్ సైడ్ అయితే కనుక చాలా లైట్ వెయిట్. ఓకే, సో మైక్రో ప్లేటింగ్లో వచ్చేసింది. అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ 1590 రూపీస్ అండి. సో కావాల్సిన వాళ్ళైతే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓన్లీ ఫర్ 1590 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే కనుక మీకు 2-in-1 నెక్లెస్ అయితే చూపిస్తానండి. సో ఇది ఏంటంటే సింగిల్ పీస్ ఉందండి. సో సింగిల్ పీస్ ఉంది కాబట్టి నేను సేల్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే మైక్రో ప్లేటింగ్లోనే వస్తుంది. మ్యాంగో షేప్, అలాగే మల్టీ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసిందండి. మనకి ఇవంతా కూడా అంకట్ స్టోన్స్ వస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి మైక్రో ప్లేటింగ్ చైన్ అయితే వచ్చేస్తుంది. సో 2-in-1 అయితే చెప్పాను కదా, సో మీరు ఏంటంటే దీన్ని చిన్నపిల్లలకి వడ్డంలాగా కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఏంటంటే మిడిల్లో లాకెట్ కూడా ఇస్తానండి, మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇదైతే నెక్లెస్ అనమాట. అండ్ మినీ హారం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లాకెట్ అయితే కనుక మనకి ఇట్లా అండి, చాలా బిగ్ సైజులో అయితే వస్తుంది. ఓకే, సో ఈజీ టు వేర్ అనమాట. సో ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఇలా కొండి వస్తుందండి. సో చూడండి, సో ఈజీగా ఇట్లా తగిలిచ్చేసుకోవటమే అనమాట. ఒక్క నిమిషం. సో ఇంతే అండి. సో ఇలా పెట్టేసామంటే కనుక ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మీరు నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది 2-in-1 అని చెప్పాను అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారంటే కనుక మీకు చిన్నపిల్లలకి వడ్డాలకు కూడా యూజ్ చేయొచ్చు ఇది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా దీనికి ఓన్లీ మీరు ఈ సెట్ పెట్టుకున్నప్పుడు ఇలా వేర్ చేయొచ్చండి, ఓన్లీ ఇట్లాగా. అండ్ లాకెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా. ఓకే, సో ఇది కూడా మనకి 2-in-1 లాగా ఇచ్చేసారనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక మీరు ఇట్లా వంచుకొని టిక్కాక్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట, ఇవి ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోతే. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాన్బాలీస్ లాగా కావాలంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు, లేదు మాకు ఇలా కొంచెం చిన్నగానే కావాలనుకుంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా మనకి అంకట్ స్టోన్తో వస్తుందంట. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో వచ్చేసిందండి. అండ్ ఈజీ టు వేర్ అనమాట. ఓకే, సో మీకు నెక్లెస్ కమ్ చోకర్ టైప్ అనమాట. ఇది మినీ హారం లాగా కూడా పెట్టుకోవచ్చు, లాకెట్ విత్ లాకెట్ పెట్టుకోవచ్చు, వితౌట్ లాకెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ప్రైస్ చూపించేస్తానండి, కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ ఇది సింగిల్ పీస్ ఉంది కాబట్టి నేను ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి, ఇది రీస్టాక్ కూడా కాదు. ఓకే, సో వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్. సో ఓన్లీ ఫర్ 1990 రూపీస్ అండి. యాక్చువల్గా దీని కాస్ట్ 2590. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా రియల్ స్టోన్స్ అండి, మీ ఏంటంటే రియల్ గోల్డ్ యూజ్ చేసే స్టోన్స్. ఓకే, మీకు దగ్గరగా చూస్తే అర్థమైపోతుంది ఆ సెట్ అనేది. సో 1990 రూపీస్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాను, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే కనుక ఇవి కూడా బ్యాంగిల్స్ అండి, లిమిటెడ్ స్టాకే ఉన్నాయి. సో తొందరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. ఈచ్ సైజులో మనకి ఏంటంటే ఒక 4 pairs ఉండుంటాయేమో. సో వీటిలో కూడా మనకి సైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో వచ్చేసింది. ఇవి కూడా మనకి ఏంటంటే మైక్రో ప్లేటింగ్లో వస్తుంది అనమాట. ఓకే, సో చాలా స్మూత్గా ఉంటాయండి. బ్యాంగిల్స్ కూడా ఒకసారి వేసుకుని కూడా చూపించేస్తాను మీకు. సో వేసుకుంటే ఓకే,
సో ప్రైస్ చూపించేస్తాను, కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. పెయిర్ వస్తాయన్నమాట. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ 690 రూపీస్ అండి. సో కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ ఫర్ 690 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కనుక మీకు బ్యూటిఫుల్ మాటిల్ అండి. మాటిల్ అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇది యాక్చువల్గా రియల్ జడవ్ కుందన్లో చూసి చేయించామండి. ఇవి మనకి ఏంటంటే మంచి ప్రీమియం స్టోన్స్ అయితే వచ్చేసింది. అండ్ చిన్న చిన్న రైస్ బాల్స్తో మేకింగ్ అయితే చేయించి ఇచ్చేసామన్నమాట. సో ఏంటంటే మనకి మాటిల్ అనమాట. ఓకే. సో మల్టీ కలర్లో వచ్చేస్తుంది, దేని మీదకైనా కూడా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఓకే. సో కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. పర్ల్స్ రావటం వల్ల చాలా నిండుగా ఉంటుందన్నమాట. చెవికి పెట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి పింక్, గ్రీన్, వైట్ అట్లా ఈ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. అండ్ ఇందులో మనం ఏంటంటే చెవిది పెట్టుకోవడానికి అనమాట, ఇదేమో జుట్టులో పెట్టుకోవడానికి, తగిలించుకోవడానికి. ఓకే. అండ్ ప్రైస్ అయితే కనుక మనకి ఓన్లీ ఫర్ 590 రూపీస్ అండి. సో కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ ఫర్ 590 రూపీస్ విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తాను. ఇంకొకటి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా రీస్టాక్ అయితే వచ్చేసింది. సో 18 ఇంచెస్ షార్ట్ వస్తుంది అనమాట. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఈ పీస్ అయితే కనుక. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, చాలా షైనీగా ఉంటుంది ఈ పీస్ అయితే కనుక. సో ప్లెయిన్గా 2 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇది 18 ఇంచెస్ షార్ట్. ఓకే. బ్యాక్ సైడ్ అయితే ఇలా సింపుల్ హుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్ లుక్ అయితే మనకు అట్లా ఉంటుంది అనమాట సెట్. ఓకే. సో సగం ఎండ పడుతుంది, సగం నీడ ఉందండి, అందుకే మీకు ఎగ్జాక్ట్గా అయితే కనిపించట్లేదు. బట్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి. ఇది కూడా మనకి మైక్రో ప్లేటింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ 590 రూపీస్. 18 ఇంచెస్ షార్ట్ అనమాట. 2 లైన్స్లో వస్తుంది నార్మల్ బ్లాక్ బెడ్స్. 590 రూపీస్. కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఫైనల్లీ మీకు ఈ పీస్ అండి. సో చాలామంది అయితే ఈ పీస్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ రీస్టాక్ అయితే అయిపోయింది ఈ సెట్. యాక్చువల్గా ఇయర్ రింగ్స్కి అయితే బీడ్స్ ఇట్లా రావండి, బట్ ఒక కస్టమర్ కోసం నేను ఇలా చేశానమాట. సో అప్పటి నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇట్లాగే అడుగుతున్నారు. ఎందుకంటే ఇవి కొంచెం బీడ్స్ అనేవి వెయిట్ ఉంటాయండి. సో బీడ్స్ వెయిట్ ఉండటం వల్ల ఏంటంటే హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు అయితే పెట్టేసుకుంటున్నారు. అట్లాగే కొంచెం మంది ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళు అంత వెయిట్ అనేది పెట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మేము ఇట్లా చేయించి ఇచ్చేసాము. యాక్చువల్గా మేకింగ్ అనేది ఇట్లా వస్తుంది. సో గ్రీన్ కింద మనకి ఇట్లా ఈ బీడ్ అనేది, పీచ్ కలర్ బీడ్ అనేది ఇట్లా. ఇయర్ రింగ్ కూడా మనం ఇలా ఈ స్టెప్ వైజ్ మనం ఇట్లా మేకింగ్ అయితే చేసాము. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం ఇలా మేకింగ్ చేసి ఇచ్చామన్నమాట. ఇలా చేయాల్సింది ఇలా చేసాం. ఓకే. 1 by 1. ఓకే. సో ఓవరాల్ లుక్ అయితే కనుక మనకు అట్లా ఉంటుందండి. మినీ హారం అనమాట. సో ఇది వేసుకుంటే ఇంకా ఏది అవసరం లేదనమాట. అసలు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ సెట్ అనమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లిటరల్లీ మన ఛానల్లో కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఈ సెట్కి. ఓకే. సో ఓవరాల్ లుక్ అయితే చూసేసారు కదా. ఒకసారి కింద పెట్టి కూడా చూపించేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తాయండి. నక్షి ఫినిషింగ్లో, నక్షి గోల్డే అనమాట ఇవైతే కనుక. ఓకే. చాలా చాలా బాగుంటుందండి. ఓకే. సో ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా. అండ్ సెట్ వచ్చేసరికి మీకు చూడండి, అసలు లాకెట్ అయితే కనుక చాలా బిగ్ సైజులో అయితే వచ్చేసిందండి. సో చూసారు కదా ఎంత బిగ్ సైజులో అవుతుందో. ఓకే. చాలా బిగ్ సైజులో అయితే వచ్చేసిందండి లాకెట్. అండ్ సైడ్కి అయితే మొత్తం అంతా కూడా స్టోన్స్తో వచ్చేసింది అనమాట. ఇక్కడ పీకాక్ కానీ, ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ కానీ, ఇక్కడ మేకింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చేసారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైనకి వెళ్ళేసరికి కొంచెం సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మైక్రో ప్లేటింగ్ చైన్ అయితే వచ్చేసింది. సో ఓవరాల్ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుందండి. ఓకే. సో విత్ ఇయర్ రింగ్స్తో పాటు. సో ప్రైస్ చూపించేస్తాండి. కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ ఫర్ 2190 అనమాట. సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. 2500 తక్కువ ఎక్కడ కూడా రాదు మీకు. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓన్లీ ఫర్ 2190. ఓకే. 2190 రూపీస్ అనమాట. సో యాక్చువల్గా ఎండ పడటం వల్ల మీకు లుక్ అయితే కనిపించట్లేదు, బట్ ట్రై చేస్తున్నానండి. సో అయితే చీకటి లేకపోతే ఎండ అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఓకే కదా. సో ఇట్లా ఉంటుంది సెట్. ఒకసారి డిస్ప్లే కూడా వేసి దగ్గరగా చూపించేస్తాను. అసలు చూడండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సెట్. ఓకే. సో ప్రైస్ కూడా చూపించేస్తాను కదా. ఇంకొక ఐటమ్ ఉంది కదా, అది యాక్చువల్గా మీకు గోల్డ్లో ఫోటో చూపించేసి అప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను. సో ఈ సెట్ యాక్చువల్గా రియల్ గోల్డ్లో మీకు ఫోటో చూపిస్తాను. 1 minute అండి. సో ఇది రియల్ గోల్డ్ ఫోటో అండి. మీరు చూసుకోవచ్చు ఎలిఫెంట్స్ కానీ, ఇక్కడ మనకి మ్యాంగో షేప్ కానీ, కింద బీడ్స్ కానీ, ఇవంతా కూడా అసలు రియల్ గోల్డ్ పీస్ అండి.
ఓకే. సో 2 కూడా పక్క పక్కన పెట్టేస్తాను చూడండి. సో హాఫ్ చూపిస్తాను. సో మిడిల్‌లో గ్రీన్ స్టోను మనకి ఎలిఫెంట్, అలాగే ఇక్కడ ఎలిఫెంట్ చెవు కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే. మనకి ఇలా మ్యాంగో షేప్ కానీ, ఓకే. ఇక్కడ సేమ్ స్టోన్సే అనమాట. మనకి ఏదైతే కలర్ అనేది ఇక్కడ వీడియోలో ఈ ఫోటోలో ఉందో, సో ఎగ్జాక్ట్ అదే కలర్తో మనమైతే చేపించేసామండి. సో వీలైతే ఈ పిక్ని నేను థంబ్‌నెయిల్‌లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ మీకు ఈ బీడ్స్ కావాలన్నా కూడా చేసి ఇస్తామండి. ఓకే. మనమైతే కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఇక్కడ పింక్ స్టోన్ లాగా అట్లా మనకి అట్లా కెంపు స్టోన్ లాగా వచ్చింది కాబట్టి మేము ఇట్లా డిఫరెంట్గా అయితే మేకింగ్ అయితే చేపించేసాము. సో పీస్ అయితే కనుక ఈ పీస్ అయితే ఎగ్జాక్ట్ దీన్ని దించేసాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు కింద వర్క్ కూడా అంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టోన్స్ కానీ మనకి బిట్స్ కానీ మొత్తం అంతా కూడా చూసారు కదా. సో మేము రెప్లికా అంటున్నాము, ఎలా ఉంటుంది అనేసి మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నానండి. ఎగ్జాక్ట్గా మేము గోల్డ్లో ఎట్లా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే పీస్ని మనం దింపేస్తాం అనమాట, అసలు తేడా లేకుండా. లిటరల్ ఇక్కడ ఎలిఫెంట్ కంట్లో కూడా మనకి రూబీ స్టోన్ అనేది ఉంది కదా. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, అంత క్లారిటీగా అయితే లేదండి, ఎండ పడటం వల్ల మీకు అయితే కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. బట్ రియల్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందనమాట ఈ సెట్కి అయితే. ఓకే. సో చూడండి, ఒకసారి క్లియర్గా చూపించేస్తాను ఫోన్లో. ఓకే. సో ఈ సెట్ తర్వాత ఇప్పుడు అది చూపించేస్తాను. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకుని అది స్క్రీన్ షాట్ తీసుకుని కంపేర్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ఇక్కడ కార్వింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించేస్తామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన గోల్డ్ రిప్లికాస్ అనేవి రియల్గా గోల్డ్ చేస్తారు కదా. సో వాళ్ళతోనే చేయిస్తామన్నమాట. అండ్ మీరు రియల్గా గోల్డ్ నెక్లెస్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఇయర్ రింగ్స్ రావు, బట్ మనం ఇమిటేషన్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసామన్నమాట. అది కూడా మీకు బుట్టలు. ఓకే. చాలా మంచి బుట్టాస్ అయితే ఇచ్చేసాం, చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి. అండ్ పుష్ బ్యాక్లో వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. అసలు ఈ సెట్కి బుట్టలే హైలైట్ అని అయితే చెప్పాలండి. ఓకే. సో ఇట్లా బుట్టలు అనమాట. ఓకే. అండ్ నెక్లెస్ అయితే కనుక ఒకసారి దగ్గరగా పెట్టి చూపించేస్తాను. సో ఎలిఫెంట్స్ కానీ మనకి చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, బట్ గోల్డ్ చూపిద్దామనేసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మనకి బిట్స్ కూడా చూసుకోవచ్చు, మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే చేయించేసామన్నమాట. ఓకే. ఆనక్స్ బీడ్స్ అండి, ఇవి చిన్న చిన్న ఆనక్స్ బీడ్స్ అయితే యూజ్ చేసాము. ఓకే. సో ఇట్లా ఉంటుందన్నమాట సెట్. చాలా షైనీగా ఉంటుందండి. మనకి మెహందీ విక్టోరియన్ పాలిష్లో వస్తుందన్నమాట. ఒకసారి హ్యాండ్లో పెట్టి కూడా చూపించేస్తాను, ప్రైస్ కూడా చూపించేస్తానండి. కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా హెవీగా ఉంటుందన్నమాట సెట్ అనేది. ఓకే. సో యాక్చువల్గా ఎండ పడటం వల్ల మీకు వీడియోలో ఎలా వస్తుందో అయితే తెలియట్లేదండి. నేనైతే చాలా కష్టపడి అయితే తీస్తున్నాను. ఓకే. చూసారా ఎంత షైనీగా ఉందో, అండ్ విత్ ఇయర్ రింగ్స్తో అనమాట. సో ప్రైస్ చూపించేస్తానండి. కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వీడియో ఎలా వచ్చిందో చూసుకోవాలి, ఎందుకంటే నాకు అసలు ఇక్కడ చీకటిగా కనిపిస్తుంది అనమాట. సో 2650 అండి. సో దీని ప్రైస్. సో కావాల్సిన వాళ్ళు విత్ ప్రైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ ఫర్ 2650 అనమాట. ఇది వేసుకుని బంగారమే పెట్టుకున్నానని చెప్పండి, ఖచ్చితంగా నమ్మేస్తారనమాట. ఎందుకంటే అసలు మీరు కూడా గుర్తుపట్టలేరు, అంత దగ్గరగా అయితే చేసేస్తామండి మేమైతే కనుక, కొంచెం కూడా తేడా లేకుండా చేస్తాము. సో ఒక ప్రూఫ్ కోసమే నేను చూపిస్తున్నాను అనమాట, అంతకుమించి అయితే ఏమీ లేదు. ఓకే. సో ఇంకా వీడియో అయితే క్లోజ్ చేసేస్తానండి. చాలా హెవీగా ఉంటుంది. ఇంక ఈ ఒక్క సెట్ పెట్టుకుంటే మాత్రం చాలండి. చాలా ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఎలిఫెంట్స్ రావటం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి మెహందీ పాలిష్లో వస్తుంది. ఈ స్టోన్స్ కూడా మెహందీ విక్టోరియన్ పాలిష్లో మనకి స్టోన్స్ అనేవి చాలా షైన్ అవుతూ ఉన్నాయండి. అండ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే కొంచెం చాలా షైనీ స్టోన్స్ అనేది యూజ్ చేసామన్నమాట. కింద మేకింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ మేకింగ్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.